టుడే ఈజ్ September 3rd అండ్ ఇట్స్ మై బర్త్డే. ఇప్పుడే కేక్ కటింగ్ అది అయిందనమాట. అడవలేదు. No reaction at all. Hey, oh, అవేంటో గెస్ట్ my plates. ఏంటి అలా చెప్పేశాడు? నాకు చెప్పమన్నాడు. అరే మర్చిపోయి కేక్ ఎదురా. హ్యాపీ బర్త్డే టు యు. రియాక్షన్ ఫాస్ట్ గా. Wow. సండే దగ్గర చేసాం చెప్పు. నువ్వే చేసావులే. బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు సన్నీ బాయ్. ఏయ్ నాకు కేక్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యు. బాగుందమ్మా. నిజంగా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. నిజంగా బాగుంది. ఫస్ట్ డాన్స్ అని అవుట్లుక్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. అది వీడియో చేస్తున్నానంటే నేను నిజం చెప్పండి రా. స్ట్రాబెరీ అయితే హెచ్డి నేను నాకు కావాల్సిన వచ్చిన కాదా అంటే అది కట్ చేసి రేల్సింది కవర్. నేను వేసిన ముడి అది నువ్వు తీయడానికి జిమ్ బాడీ అంటున్నావు. నేను ఎప్పటి నుంచో నాకు అదే నల్లేవమ్మా నాకు నచ్చింది తెచ్చుకుంటావు నాకు నచ్చింది. నాకు ఎలా వచ్చిందో తెలుసా చెప్తా. ఎక్కడికి వెళ్ళి ఉన్నావే? ఆర్డర్ చేసి ఉంటుంది ఇక్కడ ఉండవు. బర్త్డే రోజు అవ్వలేదు, బట్ లైక్ September 3rd ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే కొంచెం లైక్ మార్నింగ్ కొంచెం లోగానే ఫీల్ అయ్యా. ఎందుకో తెలియదు, లైక్ ఏడుద్దాం అనిపించింది బట్ ఏడుపు రాలేదు. బట్ ఏమో ఇప్పుడైతే లైక్ లోగా లేను. బాగుంది. ఇట్స్ గుడ్ బర్త్డే స్టార్ట్. ఎందుకు బ్రో బర్త్డే అప్పుడు లో ఉంటావని చెప్తాం. బేసిక్గా నాకు కూడా తెలియదు ఎందుకు లో అనిపిస్తుందో, ఏమో మరి తెలీదు. సడన్గా వచ్చేసింది. నో స్పెసిఫిక్ రీజన్ అనమాట. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పడం కోసం నేను ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక ఆన్సర్ మేడప్ చేసుకుని చెప్పడం తప్ప నేను చెప్పినా కూడా అది నాకు కూడా ఎగ్జాక్ట్గా అదే అని తెలియదు అనమాట. నెక్స్ట్ మార్నింగ్ నేమ్ ఎనీ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. త్రీ అంటే కష్టం. బేసిక్గా ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్కళ్ళు ఉన్నారు నాకు చాలా క్లోజ్గా అలాగా. బట్ దీస్ గైస్ ఆర్ లైక్ మై టాప్ 3. Did life change for you after coming to US? యాక్చువల్ చెప్పాలంటే చాలా చేంజ్ అయింది నా లైఫ్. బేసిక్గా నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఇక్కడ అంతా లైక్ డిఫరెంట్గా ఉంది మొత్తం. ఐఎమ్ స్టిల్ లైక్ అడాప్టింగ్ టు దిస్ లైఫ్ స్టైల్. ఇంకా నాకు అలవాటు అవ్వలేదు అనమాట. వచ్చి 8 months పైన అయిపోతున్నా. సో లెట్స్ హోప్ గుడ్ థింగ్స్ హ్యాపెన్స్, బికాస్ లైక్ ఈ యూఎస్ వచ్చినానికి అట్లీస్ట్ వర్త్ అనిపించేటట్టు ఫైనల్. ఇట్స్ రైనింగ్ కరెంట్లీ ఇన్ డెంటన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మసీద్ ఫర్ నమాజ్. యాక్చువల్లీ మార్నింగ్ కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ నైట్ పడుకునేసరికి 4:30 అలా అయింది. మార్నింగ్ 6:15కి నమాజ్ అనమాట, ఫజర్ నమాజ్. బట్ ఐ కుడింట్ వేకప్. చాలా ట్రై చేశాను, అలార్మ్స్ 3-4 పెట్టుకున్నా, వెలుగు వచ్చింది కానీ బట్ బెడ్ మీద నుంచి ఆ బెడ్షీట్ నుంచి బయటికి రాలేకపోయాను అనమాట. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ జోహర్ నమాజ్ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ ఆన్సర్ ది రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్.
Yo guys, I totally forgot that I have to like do a Q&A video and vlog. సో బేసిక్గా ఏమైందంటే నమాజ్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా తిన్న తర్వాత మా రూమ్ రెంట్ పే చేయాలన్నమాట ఈరోజు లాస్ట్ డే. నిన్న లైక్ లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి లైక్ హాలిడేస్ కుదరలేదు వెళ్ళి పే చేయడానికి. సో వెళ్ళి పే చేసాం. తర్వాత మా కజిన్ని ఎక్కడో డ్రాప్ చేసి వచ్చాం. అండ్ తర్వాత షాపింగ్కి వచ్చాం అనమాట. షాపింగ్ చేసుకున్నాం కొంతసేపు. తర్వాత ఒక చెత్త రెస్టారెంట్కి వెళ్ళాం. #India అని ఏం కాదు, #India Irving అని. ఇప్పుడు ఇక్కడ #India అని ఉంది. దీంట్లో ఏమో నాన్ వెజ్ ఉంటుంది, ఆ పక్కనే సింప్లీ సౌత్ అని ఉంది, దాంట్లో ఏమో ప్యూర్ వెజ్ అనమాట. ఇప్పుడు ఈ 2 ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళాలన్నది పంటలు వేసుకుంటున్నాం. ఓకే ఏంట్రా పంటలు? ఈడేమో సింప్లీ సౌత్, ఇదేమో #. పంట India. బేసిక్గా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అలా కాదు, ఇండియా. ఎవరైనా డాలస్లో ఉన్న వాళ్ళు వెళ్దాం అనుకుంటే వెళ్ళొద్దు అక్కడికి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద Q&A వీడియో. ఓకే, బేసిక్గా ఇప్పుడు మండాలి కెనాల్ అని హర్షి బర్త్డే అప్పుడు వచ్చాం కదా, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది లాక్స్ పెట్టి, లైక్ లాక్స్ పెట్టుకుంటుంది, లవ్ బ్రిడ్జ్. యా, అది ఎతుకుతున్నాం అనమాట. అండ్ ఎతుకుతూ I'll answer your questions. You wanna know if someone has a crush on you? Not really, I don't wanna know. Watching your videos from past 3 years, I like the vibe in your videos. Question ఏంటి అంటే నీ పెళ్లి గురించి అప్డేట్ ఇవ్వు. So I got these questions like are you interested in someone, like you are looking for someone, you are with someone, నా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అది అని. ప్రస్తుతానికి అయితే ఐఎమ్ సింగిల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ లైక్ సూన్. అసలు నాకు ఫ్రీలాన్స్ బాయ్ ఫ్రెండ్. యా, కావాల్సి వస్తే ఎవరైనా డబ్బులు ఇచ్చి నన్ను హైర్ చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్గా. వెన్ విల్ యూ స్టార్ట్ వీడియోస్? ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. స్టార్ట్ చేస్తున్నాను, కొంచెం రెగ్యులర్ అవుదాం, కన్సిస్టెంట్ అవుదాం అనుకుంటున్నాను. బేసిక్గా కొంచెం ఈసారి గట్టిగా కన్సిస్టెంట్గా ఉండి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ లైక్ మంచి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మాస్టర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అండ్ జాబ్స్ ఉన్నాయా? ఇంకో 1.5 yearలో నా మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది. అండ్ జాబ్స్ అంటే ఐ డోంట్ వాంట్ కమెంట్ రా, ఏడుపు వచ్చింది ఇప్పుడు. అన్న ఏం స్కిల్స్ ఉంటే మంచి ప్యాకేజ్ జాబ్ వస్తుంది? ఐ హోప్ యూ విల్ ఆన్సర్. ఒకటని చెప్పలేము, క్వశ్చన్ కాదు కానీ చిన్న సజెషన్. వీడియో చేసే టైంలో ఐస్ చిన్నవి చేయొద్దు అండ్ ఐబ్రోస్ రేస్ చేయొద్దు. బేసిక్గా నా ఐస్ చిన్నవి చేయడం కాదు, ఐస్ చిన్నవి. నాకు కొంచెం లైట్ పడినా కూడా నా చిన్నగా అయిపోతాయి అనమాట, ఎండ పడినా కూడా ఈజీగా చిన్నగా అయిపోతాయి. అండ్ ఐబ్రోస్ రేస్ చేయొద్దు అంటే నాకు అది లైక్ చిన్నప్పటి నుంచి మ్యానరిజం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ US? డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్? హ్యాపీ బర్త్డే. ఇట్స్ గుడ్. లైక్ పెద్ద అంటే ప్రాబ్లం అంటే పెద్ద కొత్త ప్రాబ్లమ్స్ అందరికీ ఉండే ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ పెద్ద ఇప్పుడు ఇది ఇంకా దీని నుంచి బయటికి రాలేను అన్న టైప్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. హూ వాజ్ ద లాస్ట్ గర్ల్ యూ టెక్స్టెడ్? మేబీ లైక్ నా బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళకి రిప్లై ఇచ్చుంటా, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. హౌ మెనీ కిడ్స్ డూ యూ వాంట్ టు హ్యావ్? లైక్ ఐ యాక్చువల్లీ డోంట్ వాంట్ మ్యారీ, బట్ ఐ లైక్ టు హ్యావ్ కిడ్స్ అనమాట. ఐ లైక్ టు హ్యావ్ కిడ్స్. అంటే నాకు కిడ్స్ అంటే ఇష్టమే. మేబీ లైక్ ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే ఫ్యూచర్లో మ్యాక్సిమం చేసుకున్నాను అనుకుంటాను, బట్ చేసుకోకపోతే కనుక ఐ విల్ అడాప్ట్ 2 kids. వర్స్ట్ డేట్ యూ హ్యావ్ ఎవర్ బీన్ ఆన్? లైక్ నేను ఇప్పుడు దాకా డేట్ అంటూ ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. అంటే ఒక అమ్మాయితో కమాన్ లెట్స్ గో టు డేట్ అని అయితే వెళ్ళలేదు. సో ఐ కాంట్ యాక్చువల్లీ లైక్ ఇది నా వర్స్ట్ డేట్ అని చెప్పలేను అండి. సో బేసికల్లీ ఇంకా నడుస్తున్నాం చాలాసేపు నుంచి. హర్షి, నేను, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నడుస్తున్నాం. దొరికితే బాగుండు తొందరగా. ఎందుకు కొడతావు నన్ను బ్రో? నీకు కూడా తెలీదు. హూ డూ యూ హ్యావ్ పిన్డ్ ఆన్ iMessage? నాకు ఇప్పుడు దాకా ఈ క్వశ్చన్ చదివేంత వరకు iMessageలో పిన్ చేయొచ్చు అని కూడా తెలియదు అన్నమాట. అండ్ ఐ డోంట్ చాట్ విత్ పీపుల్ ఆన్ iMessage, చాలా తక్కువ. క్రేజియస్ట్ పికప్ లైన్ దట్ వర్క్డ్? ఐ డోంట్ యూస్ పికప్ లైన్స్ నిజంగా. మహా అయితే ఎక్కడ అంటే నీ గుండెల్లో అంటానేమో, దాని మించి ఏమంటాను నేను. వుడ్ యూ ఎవర్ బీ FWB? అంటే ఉంటానా లేకపోతే ఉన్నాను మేబీ లైక్ ఉండొచ్చు కూడా ఫ్యూచర్లో. యా, ఐ వుడ్. హూజ్ యువర్ క్రష్? రైట్ నౌ ఎవరన్నా నా క్రషింగ్ కాదు, రమ్య పసుపులేటి. నో వన్. చాలా రోజులు అయినట్టుంది క్రష్ వచ్చి ఒక మీద. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ వెట్ బెడ్? మేబీ ఇన్ 6th or 7th class. నీ ఫేస్ యూస్ చేసుకొని ఒక అమ్మాయికి ట్రై చేసినా నీకు గుర్తుందా? ఆ అమ్మాయి ఒకసారి నీకు మెసేజ్ కూడా చేసింది నిజమని తెలిసి ఆ అమ్మాయి లవ్ చేయడం స్టార్ట్ చేసినది, కాకపోతే నిన్ను ఎందుకు
అంటే నీ ఫేసే తెలుసు కదా అమ్మాయికి, నువ్వు నాకు కూడా మెసేజ్ చేసిన. ఓకే, ఇదేమైందంటే ఇది క్రేజీ స్టోరీ. ఎవరో ఒక అబ్బాయి, బేసిక్గా వేరే కాలేజ్ అబ్బాయి, నా ఫేస్ పెట్టుకొని నా నేమ్ యూస్ చేసుకొని హీ చాటెడ్ విత్ ఎ గర్ల్ అండ్ దట్ గర్ల్ లైక్డ్ హిమ్ బికాజ్ హీ హ్యాడ్ మై ఫేస్. అంటే నా ఫేస్ చూసేసరికి వచ్చిందా, ఫైనల్లీ కనిపెట్టాం ప్లేస్, అదే లాక్స్ ఉన్న బ్రిడ్జ్. సో అండ్ షీ యాక్సెప్టెడ్. తర్వాత అబ్బాయి నిజం చెప్పేశాడు అనమాట, ఇలాగ నేను యాక్చువల్లీ అబ్బాయి నేను సన్నీ కాదు, నేను ఇలాగా అని. షీ గాట్ డిసప్పాయింటెడ్. షీ మెసేజ్ మీ అండ్ ఐ మెసేజ్డ్ హిమ్, బ్రో అలా ఎందుకు చేసావు అది అని. జస్ట్ లైట్ చిల్ అయిపోయింది అనమాట. క్రేజీ స్టోరీ. యువర్ ఫస్ట్ రిలేషన్షిప్, ఇట్ వాజ్ లైక్ ఎ రియలీ గుడ్ రిలేషన్షిప్ బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. ఐ కాంట్ టెల్ మై నేమ్ అండ్ స్పెసిఫిక్ టైమ్ డేట్, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. మ్యూచువల్లీ we departed and we are still in touch and we still respect each other. Mainly tana side nunchi anamata. How to propose you, maybe direct ga cheppandi that you love me or you have feelings for me. I really appreciate that, but right now, as I said, I'm not into relationships. Any birthday resolution, actually నేను ఏం ఆలోచించలేదు, బట్ ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది అనమాట, ఎనీ బర్త్డే రెసల్యూషన్స్ అని. అప్పుడు ఆలోచిస్తే అదే అనుకున్నా, 2023లో దట్స్ ద బ్రిడ్జ్ అనుకుంటా, అండ్ వాళ్ళు వెళ్తున్నారు. అదే ఇప్పుడు సారీ, నా 23 కదా, నేను నెక్స్ట్ 24 years వచ్చేసరికి ఐ హ్యావ్ టు బి కొంచెం మంచిగా ఏమంటారు డిసిప్లిన్డ్, కొంచెం మంచి బాడీ బిల్డ్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి కాంటెంట్ విషయంలో. సజెస్ట్ మీ anime అదర్ దాన్ డీమన్ స్లేయర్ అండ్ నరుటో. ఐ వుడ్ సజెస్ట్ డెత్ నోట్, ఎందుకంటే అది ఒక సీజనే ఉంటుంది, 22 episodes ఆర్ 20sలో ఉంటాయి అనమాట ఎపిసోడ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, థ్రిల్లర్, అండ్ గ్యారంటీ మీకు యానిమే మీద ఒక ఇంట్రెస్ట్ తెప్పించింది అనమాట. సజెస్ట్ కే డ్రామాస్. ఐ ఓన్లీ సా 1 కే డ్రామా కంప్లీట్లీ, స్ట్రాంగ్ గర్ల్ బాంగ్స్, నాకు నచ్చింది అది. అండ్ పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ స్టార్ట్ చేసా కానీ ఇచ్చలా అవుతుంది. ఏదో ఒకటి. నీ బర్త్డే అప్పుడు నీ ఫ్రెండ్స్లో, ఎక్స్లో, ఫ్యామిలీలో పక్క విషయాలని ఎవరిని అనుకుంటాం? మేబీ మై డాడ్, ఎందుకంటే మా డాడీ విష్ చేయరు. ఎప్పుడో 11:25కి 11:30కి నైట్ ఆ టైంలో వచ్చి విష్ చేసి నువ్వు ఈ టైంలో పుట్టావు, హ్యాపీ బర్త్డే అంటారు. హౌ వాజ్ ద లైఫ్ ఇన్ యూఎస్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏం బ్రో? ఎనీవేస్ బీ హ్యాపీ బర్త్డే టు యూ. లైఫ్ ఇన్ యూఎస్ ఈజ్ డిప్రెసింగ్, లోన్లీ, బట్ ఇట్ హ్యాస్ టు బి ఇంకా వచ్చిన తర్వాత ఏం చేయలేము అనమాట. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఏమో ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ జాబ్ చేయాలి, కొంచెం తీసుకున్న బ్యాంక్లో తీసుకున్న అప్పు తీర్చేయాలంటే. దిస్ ఇస్ ద లాక్ బ్రిడ్జ్, దీనికోసం వచ్చాం అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ ఇట్లాగా ఏం దాట్లే కూడా, ఎవరో యాలీ అని ఉంది అంతే. దగ్గర చూపించచ్చు కదా, జూమ్ చేసావా? యాలీ లవ్లో మన ఇద్దరం కూడా రాద్దామా? సరదాగా ఒకరు బ్రేకప్ చేపిద్దాం ఎరగ దింగి. అది నిజంగా కొట్టేస్తే బ్రేకప్ అయిపోద్ది కదా. హౌ మెనీ సీరియస్ రిలేషన్షిప్స్ డిడ్ యూ హ్యాడ్? ఈ లవ్ బ్రిడ్జ్ మీద ఉన్నా కాబట్టి చెప్తున్నా, కరెక్ట్గా 3 అంటే 3 ఉన్నాయి. మీరే అన్ని ఫ్లింగ్స్, అట్రాక్షన్స్, టైం పాస్ అవి వేరు, కానీ సీరియస్ అయితే 3. హౌ ఆర్ యువర్ ఎక్సెస్? ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఓన్లీ 1 person, షీఈస్ గుడ్. మిగతా ఇద్దరు ఎలా ఉన్నారో తెలియదు. వాట్ ఫ్రెండ్ యూ థింక్ సపోర్ట్స్ యూ ద మోస్ట్? బేసిక్గా ఎవడంత సపోర్ట్ చేయడం, మేబీ హర్షి అనుకుంటా, అదే కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసిద్ది ఉన్న వాళ్ళు. హర్షి, చీకు, హర్షి, చీకు. హూ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్? మా చెల్లి నేను చేసే ప్రతి అదవ పనికి నాకు సపోర్ట్ చేసిద్ది. రోహిత్ గడ్ ఇనేసి వదిలేస్తాడు. లాంగ్ హెయిర్ కన్నా నీకు షార్ట్ హెయిర్ బాగుంటుంది, కట్ చేయొచ్చు. ఐ రియల్లీ హ్యాడ్ దిస్ ఫ్యాంటసీ ఆఫ్ లాంగ్ హెయిర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, కాబట్టి ఎప్పుడు కుదరలేదు. ఒకసారి లాక్డౌన్లో ట్రై చేసా కానీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏదో ఒకటి అంటున్నారు, దారికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి అంటున్నారు అనమాట. ఇంకా అందుకే పద్దాగా కావాల్సిన అందరి కళ్ళలో ఎందుకు పట్టమని మా మమ్మీ వాళ్ళు కట్ చేపించేస్తారు. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇంక కట్ చేసుకో పెంచుతున్నా. ఐ నో ఇట్స్ నాట్ సో గుడ్, బట్ తోలు తీసేసుకుందాం అనుకుంటున్నాను. Yeah, see, Risa? You just have to do it. And yes, she's scared of roaches. Roaches? Yeah, cockroaches, la cucaracha. Okay. Even me. La cucaracha, la cucaracha. I'm so sad to see you go. La cucaracha. You're having fun today? Okay, so I have this theory that cockroaches show up when people are scared of stuff. It's whenever something that you don't like very much shows up, it's well, what are you scared of?
Like I don't like wasps, and when they show up, I know I'm So scared. the- It's like, all right, what is it? Let's get beneath the surface here. Yeah. What is it here? It's like I నా want to ఫోన్ touch my back. జాగ్రత్తగా పడతాం. So I wouldn't Oh. be scared of it anymore. You're not scared of Fuck it? with that bitch. And now they don't fuck with me anymore. That's good. Yeah, they used to attack me on my bike. Yeah. It was fucked up. ఇది వేసేసిందిరా ఇది 90 Alright. వేసినట్టు ఉన్నాడు Nice to సైకిల్. know. Yeah. Good night. Bye. వెళ్ళు మంచిగా vibe మంచిగా డిచ్ లో ఉంది. సో దిస్ వాట్ ఈ అక్కలు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఆమె స్టార్ట్ చేసింది హాయ్ చెప్పి. You said hi. నీ వ్లాగ్ లో వచ్చింది అది. ఆ హాయ్ చెప్పడం కూడా వచ్చింది. సో దిస్ వాట్ ఒరే I was talking about it, like ఇక్కడ అంత- యాయా అంటున్నావు. ఏం చెప్పు? ఏదో కాక్రోచెస్ అంటే భయం, నా ఫ్రెండ్కి అది అని చెప్పింది, దానికి వాస్ప్ అంటే భయం అని చెప్పింది. మాకు ఇంగ్లీష్ రాదేంటి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లైక్ యూఎస్లో. Just a few months ago, I had no idea who you were. Now, after watching your YouTube videos, I'm totally invested in your life. Please stay active and keep sharing your content. Happy birthday. Thank you. నేను ఏదో ఓయ్ చెప్తా అక్క, baby. ఇదో మొత్తం లాక్ బ్రిడ్జ్ కనిపెట్టావు. థ్యాంక్స్ చెప్పు. Thank you, Sunny. Wow. అవును, నా బర్త్డే విషయంగా లైక్ నాలో నీకు ఏమి ఇష్టం చెప్పు. నీలో నాలో మంచి క్వాలిటీస్ కొంచెం పొగుడు. ఏం లేవు, ఏం ఇష్టం లేదు. ఏంటే? నువ్వు చాలా మంచోడివి, వెరీ కైండ్ హార్టెడ్, సాఫ్ట్ స్పోకెన్, హెల్ప్ఫుల్ నేచర్. ఇంకా అంతే, చాలా మంచోడు. హీరోలా ఉంటా. యా హీరోలా ఉంటావు, చాలా బాగుంటావు. ఏ పోరా రే. ఒరే ఇప్పుడు ఎవడైనా వస్తే హెరాస్మెంట్ అని కేసు పెడతాను. ఎన్ని చుక్కలు పడుతున్నాయి చెప్పే. బ్యూటిఫుల్ వ్యూ. ఒరే నాకు బెడ్ తీసుకొస్తే నేను ఇక్కడ పడుకుంటాను. What do you do when you feel low? Basically friends తో స్పెండ్ చేస్తాను, లేదంటే మూవీస్ చూస్తాను. వాట్ ఆర్ యూ అప్ టు ఇన్ లైఫ్? అయితే మాస్టర్స్, కోడింగ్, పార్ట్ టైం కోసం ఎదుగుతున్నాను ఆన్ క్యాంపస్. బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ఎ గర్ల్ ఏమోరా ఒకటే అంటే నాకు ఎగ్జాక్ట్ ఇది అని రావట్లే బ్రెయిన్లోకి. చాలానే ఉంటాయి లైక్ బేసిక్గా మనతో ఉన్నప్పుడు సరిగ్గా టైం స్పెండ్ చేయకపోతే, అండ్ మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం వాళ్ళు కూడా అంత ఎఫర్ట్స్ వాళ్ళ సైడ్ నుంచి రాకపోతే. వాట్స్ యువర్ టైప్? ఐ యూజువల్లీ డోంట్ హ్యావ్ ఏ టైప్, బట్ ఐ లైక్ కెండల్ జెన్నర్ అండ్ హీలీ బీబరా. హీలీ బీబర్ కాదు రా, అరే ఏమంటారు, జైన్ మాలిక్ వాళ్ళ వైఫ్ పేరేంటి? గిగి హడిడ్. గిగి హడిడ్ ఆ టైప్ అనమాట. ఎవరికి కెప్ట్ ఏ సీక్రెట్ ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అబౌట్ యువర్ డేటింగ్ లైఫ్? యా, నేను మ్యాక్సిమం నా డేటింగ్ లైఫ్ అంత ఫాస్ట్గా చెప్పను అనమాట. ఓ అంతేరా, అయిపోయిందిరా. ఓకే, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద Q&A vlog ప్లస్ మై బర్త్డే vlog. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ vlog. అసలు యాక్చువల్లీ మొత్తం లైక్ సపరేట్గా చేద్దాం అనుకున్నాను, లైక్ అవుతూ లైక్ ఏమేం చేస్తున్నాను దాంతోపాటు నేను మీకు మొత్తం ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. బట్ మర్చిపోయా, లైక్ ఫుల్ ఇన్ లైక్ ఏమంటారు, వర్షం పడుతూ ఉంది, లైక్ అంతా హడావుడి అయిపోతుంది. సో వ్లాగ్ చేయాలన్నది మర్చిపోయాను అనమాట బేసిక్గా. సో ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవ్వండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఐ ట్రై టు బి కన్సిస్టెంట్ అండ్ ఐ హోప్ యూ గైస్ హ్యావ్ ఎ గ్రేట్ డే. నేను నా అవుట్రో మర్చిపోయారా. ఐ విల్ బి బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో అండ్ టేక్ కేర్. బై బై. అల్లా హాఫిజ్.